హలో గైస్, వెల్కమ్ టు సినిమా బాగుండాలి. ఈ రోజు మనతోని ఆశీష్ గారు అండ్ వైష్ణవి గారు ఉన్నారు టు టాక్ అబౌట్ ద ఫిల్మ్ లవ్ మీ. ఫ్యూ ఇనిషియల్ వర్డ్స్ అబౌట్ ద మూవీ అండి, బోత్ ఆఫ్ యూ. ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. అంటే నేను చేసే సెకండ్ మూవీలో నాకు అంటే ఇంత డిఫరెంట్ ఫిల్మ్ రావడం అండ్ అరుణ్ భీమవరాపు ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ డెబ్యూయింగ్. ఈ స్టోరీ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్ అయ్యా బేసికలీ. ఎందుకంటే ఫస్ట్ లైన్ నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఆయన చెప్పిన లైన్, బ్రో నువ్వు నీ క్యారెక్టర్ ఎలాంటిదంటే మీరు ట్రైలర్లో చూసుంటారు, ఎవరైనా ఏదైనా పని చేయొద్దంటే నువ్వు అదే పని చేస్తావు. యా, స్టబర్న్ అండ్ యు ఆర్ ఎ యూట్యూబర్ ఇన్ దిస్ ఫిలిం. సో అందుకే సో ఇట్స్ లైక్ ఓ ఫన్ అండ్ అండ్ అలా చెప్తూ వెళ్తుంటే యూ లవ్ గోస్ట్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఒక దయ్యాన్ని మీద నీకు ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఇంట్రెస్ట్ అది లవ్గా మారుద్దా లేకపోతే అసలు ఏమైద్ది అనేది స్టోరీ. సో ఇట్స్ లైక్ ఓకే, చాలా హారర్ మూవీస్ వచ్చుంటాయి, చాలా హారర్ కామెడీ వచ్చుంటాయి. మొన్న వచ్చిన రీసెంట్గా ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దయ్యం మనిషిని లవ్ చేయడం వచ్చింది. సో ఐ ఫెల్ట్ దిస్ ఈస్ సంథింగ్ న్యూ అండ్ ట్రెండీ అండ్ ఇట్స్ ఎ ప్రాపర్ లవ్ స్టోరీ. వైష్ణవి గారు, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది ఒక డిఫరెంట్ యూనిక్ ఇంకా డార్క్ లవ్ స్టోరీ అండి. అంటే మోర్ దెన్ హారర్, ఇది ఒక చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ లాగానే ఉంది. అంటే ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, ఒక యాక్టర్కి ఎక్కడైనా ఇట్లా పర్ఫార్మెన్స్ ఉన్న స్కోప్ కానీ లేదా ఫుల్ పర్ఫార్మెన్స్ చేసేది ఆర్ టఫ్ క్యారెక్టర్స్ లాంటివి చేయడానికి ఇష్టపడతారు, స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడుతుంటారు కదా. ఫర్ మై సెకండ్ ఫిలిం ఇది నాకు పర్ఫామ్ చేసే స్కోప్ ఇచ్చింది అని నేను నమ్ముతున్నాను. దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అంటే ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ నేను రెఫరెన్స్ కోసం ఏదైనా తీసుకుందాం అనుకున్నా నాకు ఏం కనిపించలేదు. అంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ జోనర్. సినిమా గురించి ఎక్కువ ఏమైనా చెప్తే మళ్ళీ, బట్ ఎస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ లవ్ స్టోరీస్. సో మీరు చెప్పారు దట్ యు ఆర్ యూట్యూబర్ ఇన్ దిస్ ఫిలిం. సో మంచిగా అనిపించింది దట్ యు ఆర్ డూయింగ్ సమ్ బయోపిక్ స్టఫ్ లాగా. సో ఏంటి మీ ఛానల్ పేరు ఏంటి అండ్ హౌ మెనీ సబ్స్క్రైబర్స్ యూ హ్యావ్? నా ఛానల్ పేరు ఉంది, నేను గుర్తురావట్లేదు, సారీ. అంటే నా క్యారెక్టర్ ఎలాంటిదంటే ఇందులో నా బ్రదర్ ఉంటాడు, హీ విల్ బీ హ్యాండ్లింగ్ ద ఛానల్. సో నేను పట్టించుకోను యూట్యూబ్లో డబ్బులు వచ్చినా ఏమొచ్చినా. నాకేంటంటే ఇప్పుడు నా బ్రదర్ ఇక్కడ ఏదో తేడా ఉందంట అంటే నేను అక్కడికి వెళ్ళి అది తేడా కాదని ప్రూవ్ చేయాలి. అది నేను రికార్డ్ చేసుకొని వచ్చి నా బ్రదర్ ఆ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాడు. సో ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. నాకు ఎవడన్నా ఇది కాదు అంటే నేను అక్కడికి వెళ్ళి అది షూట్ చేసుకొని అక్కడ ఏం లేదు చెత్త అదంతా మీరు అనేది నేను ప్రూవ్ చేసుకొని వస్తాను. మ్యామ్ యాక్చువల్లీ ట్రైలర్ ఆర్ నేను దిల్ రాజు గారిది స్పీచ్ చూసాను ఒకప్పుడు ఇన్ సెన్స్ 2 months ago. ఆయన చెప్పారు ఏంటంటే మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళి మళ్ళీ చదివారంట కంప్లీట్లీ. సో బిఫోర్ సేయింగ్ ఎస్ టు ద మూవీ. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? అంటే ఫస్ట్ నేను నరేషన్ వింటున్నప్పుడు సార్ నాకు మైండ్లో చాలా క్వశ్చన్స్ అవి వచ్చినాయి. అట్ ద సేమ్ టైం యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫామ్ చేయగలుగుతానా అండ్ నన్ను నేను అందులో క్యారెక్టర్లో చూసుకోవాలి కదా. సో నాకు స్క్రిప్ట్ ఒకసారి నరేషన్ విన్న తర్వాత స్క్రిప్ట్ పైన ఒకసారి మేము కూర్చొని డీటెయిల్గా చదువుకున్నాక దెన్ నాకు కొంచెం నమ్మకం వచ్చింది. డైరెక్టర్ హెల్ప్డ్ మీ నా క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి నాకు ప్రాపర్ ఫీడ్ ఇచ్చినట్టు కాబట్టి దెన్ అట్లా కొంచెం టైం పట్టింది తప్ప దెర్ ఇస్. అంటే అంత ఛాలెంజింగ్ రోలా? ఎందుకంటే ట్రైలర్లో ఐ డిడ్ నాట్ సీ మచ్ ఆఫ్ యూ అండ్ పోస్టర్స్లో కూడా ఇప్పుడు కనిపించలేదు. బట్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇది ఫిజిక్స్ ఎట్లుంటుందండి? అంటే లైక్ దిస్ లవ్ స్టోరీ బిట్వీన్ హ్యూమన్ అండ్ గోస్ట్ కదా. సో ఆర్ దే ఫిజికల్లీ ఇంటరాక్టింగ్ ఈచ్ అదర్? లైక్ వాట్ ఈస్ దాట్ డైనమిక్ లైక్? అంటే ఫిజికల్లీ ఇంటరాక్టింగ్ అంటే దే ఆర్ ఇంటరాక్టింగ్ త్రూ ఎమోషన్స్. ఓకే, ఇట్స్ నాట్ ఫిజికల్. ఓకే, సో దే ఆర్ నాట్ టచింగ్ లైక్ దిస్ దట్. అంటే ఇట్స్ వెరీ థిన్ లైన్ టు సే. నేను చెప్పలేను మీకు అది. అంటే ఎమోషన్ కూడా లవ్వే కదా. యా, బట్ అట్లా ఫిజికల్గా అదంతా కాదు. బట్ యా, నో ఐఎమ్ నాట్ సే అంటే లైక్ విల్ సీ ఏ హ్యూమన్ ఫార్మ్ లేకపోతే ఇట్ విల్ బి అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. మీరు ట్రైలర్లో చూసుంటారు, యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే ఓకే, సో ఇంకా టచ్ ఎట్లా చేస్తాం? యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓ నైస్. సో డెఫినెట్లీ విల్ బీ వాచింగ్ అ వెరీ యూనిక్ ఫిలిం అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది. సో నాకు ఒక వెరీ క్యాండిడ్ అనుకోండి, ఏదైనా క్వశ్చన్ అనుకోండి, బట్ ఐ సా యువర్ ఆఫ్ ద కెమెరా అటైర్. ఎప్పుడు చాలా ట్రెడిషనల్గా కనిపిస్తారు, దట్ ఈస్ వాట్ ఐ లైక్. బట్ దానికి ఏమైనా స్పెసిఫిక్ పర్సనల్ ప్రిఫరెన్సెస్? పర్సనల్ ప్రిఫరెన్స్ అంట. నో పర్సనల్ ప్రిఫరెన్సెస్ అసైడ్ అంటే సో యా, సో ఏంటి ఏమైనా కాన్షియస్ డెసిషన్ ఏమైనా ఉందా టు బీ లైక్ దిస్? లేదు, ఐ ఆల్వేస్ లైక్డ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ అటైర్స్ అండ్
నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నా అంటే ఫస్ట్ నేను సజెషన్ తీసుకునేది మా మమ్మీ. షిల్ పిక్ మై అవుట్ఫిట్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ సో మచ్ కంఫర్టబుల్ అండ్ ఐ లైక్ మై సెల్ఫ్ ఇన్ దిస్. అంతే, ఇంకంత కొంచెం ఇంకేం లేదు. బట్ ద ఎవర్ ఎండింగ్ క్వశ్చన్ కదండి, తెలుగు అమ్మాయిలు ఇన్ తెలుగు సినిమా, లైక్ హౌ ఇస్ దాట్ కమింగ్ అరౌండ్? యాజ్ ఇన్ Like how do you look at the whole issue, and like moving forward also, are you seeing any changes within the industry perception, like Telugu Ammayil kuda we can 100%. అంటే ఐ వుడ్ సే ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ టాలెంట్. టాలెంట్ ఉన్న వాళ్ళు, ప్రయత్నించాలనుకున్న వాళ్ళు, ట్రై చేయాలనుకున్న వాళ్ళకి దర్ ఈస్ ఆల్వేస్ అ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ మీ, ఐ వాజ్ ఆల్సో యూట్యూబర్, ఐ వాజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్. నాకు ఛాన్స్ ఇచ్చింది ఇండస్ట్రీ. సో విల్ ఆల్ గెట్ వన్ ఛాన్స్ అని అనుకుంటున్నాను నేను. like have you become more picky after your last big success? యాజ్ ఇన్ ఐల్ టేక్ సమ్ టైమ్ ఫర్ నేను అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. సో బేబీ తర్వాత నేను సెకండ్ విన్న స్టోరీ ఇదే. బట్ యాజ్ ఐ సెడ్ 2 times వినగానే నన్ను నేను ఆ క్యారెక్టర్లో చూసుకున్నాను. దెన్ ఐఎమ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. I mean, not to get too deeply into that, but there was this wave of negativity against you, which was even personified, like character nunchi translated to you as a person also. So like has that gone down? Like what have you ante meeru నెగటివిటీ యాజ్ ఇన్ లైక్ బేబీ గురించి దట్ ఆ క్యారెక్టర్ ఇమేజ్ని మీ పర్సనాలిటీకి కూడా అటాచ్ చేసేలాగా దేర్ వాజ్ దిస్ హోల్ థింగ్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఆన్ ద ఇంటర్నెట్. ఐ డోంట్ నో ఇఫ్ యువర్ అవేర్. యాజ్ ఇన్ నేను చూసిన కొన్ని. బట్ ఐ విల్ సే ఫస్ట్ థింగ్ ఐ థింక్ ఐ సెడ్ బిఫోర్, ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ అట్ అ పాయింట్. ఎందుకు జనాలు దాన్ని నెగటివ్గా చూస్తున్నారు? వై ఆర్ దే నాట్ లుకింగ్ ఇట్ యాజ్ అంటే అక్కడ సిచ్యువేషన్స్ బ్యాడ్, నాట్ పర్సన్స్. అంటే ఆమె అట్లా లీడ్ చేయడానికి కారణాలు ఉన్నాయి. షీఈస్ నాట్ ఇంటెన్షనలీ డూయింగ్ దాట్. సో అది ఎందుకు అట్లా చేయలేకపోతున్నారు అని అనుకున్నా. బట్ దెన్ రాజేష్ గారు చెప్పారు అండ్ లాట్ ఆఫ్ బిగ్ యాక్టర్స్ కేమ్, అల్లు అర్జున్ సార్, చిరు సార్, విజయ్ సార్ అందరూ వచ్చి ద సెడ్ రమ్యకృష్ణ గారి నేమ్ చెప్పారు. తనది ఇలా ఉండే, యూ షుడ్ ఫీల్ గ్రేట్. వాళ్ళు జనాలందరూ నీ క్యారెక్టర్కి చాలా ఇన్వాల్వ్ అయ్యి అట్లా రియాక్ట్ అవుతున్నారు. సో నౌ ఇట్ హాస్ లైక్ యూ హావ్ కంప్లీట్లీ ఓవర్ దట్ ఫేజ్. యా యా ఓకే. నేను యాక్చువల్లీ నా రివ్యూలో కూడా అదే చెప్పాను. సినిమా చూసిన తర్వాత అరే ఈ క్యారెక్టర్ని కొట్టబుద్ధి వేస్తుంది. సో ఎగ్జాక్ట్ క్యారెక్టర్ని మిమ్మల్ని కాదు. సో దట్స్ హౌ యూ బికేమ్, అంటే అంత సక్సెస్ఫుల్ అయింది. మీరు అలా మంచిగా పర్ఫామ్ చేయగలిగారు. సో అది అక్కడే మీరు 100% మార్క్స్ కొట్టేశారు. గుడ్ లవ్ ఫెయిలియర్స్ ఉన్నాయా? లేదు, ఎంపథైజ్ అవుతాం కదా క్యారెక్టర్కి. ఓకే. సో అలా అనిపించింది. బట్ ఈ సినిమాకి ఆబ్వియస్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. లైక్ పిసి శ్రీరామ్ గారు ఈస్ డూయింగ్ అండ్ కీరవాణి గారు. సో మీరు ఇంతకుముందు మీరిద్దరు వేరే డిఓపిస్తో వర్క్ చేసి ఉంటారు. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ పిసి శ్రీరామ్ గారు? అంటే ఇదిరా పిసి శ్రీరామ్ ఇప్పుడు దాకా లెజెండరీ పేరు విన్నాం. వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే పీసీ ఫస్ట్ డే ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ డే తనకు షూట్ లేకుండే. ఫస్ట్ పోయి నాకే పెట్టారు. ఫస్ట్ డే ఫ్రేమ్ పెట్టంగానే వాజ్ లైక్, నేను అరుణ్కి చెప్పా, బ్రో నేను ఫస్ట్ సినిమాకి 5 డిఓపిస్తో పనిచేసా. అంటే కోవిడ్ వల్ల వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు చేయలేదు. కానీ నాకు పీసీ శ్రీరామ్ సార్ అంటే ఆయన లెజెండరీ కమల్ హాసన్ సార్తో ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసిన, షారుఖ్ ఖాన్తో వీళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు. ఆయన మనం ఇప్పుడు చేస్తున్నప్పుడు నార్మల్గా ఏమన్నా ఆయన కోప్పడతారా, లేకపోతే మనకు తెలియదు కదా, వీ నెవర్ వర్క్ విత్ హిమ్. సో నేను దానికంటే ముందే ఒకసారి పీసీ శ్రీరామ్ సార్ని కలిస్తే ఆయన ఫస్ట్ మీటింగ్లో నన్ను ఫ్రీ చేసేసాడు. హే యూ ఐస్ ఆర్ లుకింగ్ గుడ్ మ్యాన్, హే యూఆర్ గుడ్ మ్యాన్, దిస్ బాయ్ విల్ వర్క్ మ్యాన్. ఆయన అనగానే ఓకే ఏదో గొప్ప మన గురించి చెప్పుకుంటున్నారు కదా సార్. కానీ ఆయన తర్వాత మేము ఒక బ్రిక్ ఫ్యాక్టరీ సీన్ ఒక సీన్ అక్కడ చేసాము. హీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. ఒక షార్ట్ అయింది, కట్ చేశాక యూఆర్ వర్కింగ్ మ్యాన్, యూఆర్ డూయింగ్ టూ గుడ్ మ్యాన్ అని చెప్పంగానే ఒక లెజెండరీ అట్లా చెప్తే మనం ఏమనుకుంటాం, అరే అవును బాగా వస్తుంది, లేకపోతే ఫస్ట్ నెగిటివ్లోకి వెళ్ళిపోతాం కదా. సో హీ మేడ్ అస్ ఫీల్ సో కంఫర్టబుల్. అండ్ ఆయన ఫ్రేమ్ పెట్టి మేము చూసుకున్నాక మనం ఇంత అందంగా ఉన్నామా ఫ్రేమ్లో అంటే అంత గ్రేట్ ఏం ఉండం మనం. కానీ ఆయన ఫ్రేమ్ పెట్టంగానే ఎంత అంటే మాకంటే ఎక్కువ మా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి దాంట్లో. ఆ సీన్ ఏదైతే షూట్ చేస్తున్నామో ఆ సీన్ ఫ్లేవర్ కనిపిస్తుంది దాంట్లో. లైక్ అందుకే అయ్యాడు ఆయన పీసీ శ్రీరామ్, ఒట్టిగానే అవ్వలేదు. గీతాంజలి అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేసి. సో మీ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఓకే పీసీ శ్రీరామ్ అంటే ఓకే హీ డిజర్వ్ దిస్ ట్యాగ్ లెజెండరీ అనే ట్యాగ్. నిత్యా మేనన్ గారిని కూడా ఇష్టలో
ఫస్ట్ నేను ఐ ప్లేడ్ అ స్మాల్ క్యారెక్టర్ అండ్ రంగ్దే. అప్పుడు నేను ఫస్ట్ పీసీ సార్ని కలిసాను. అండ్ జనరల్గా అంటూ ఉంటారు కదా, అసలు పీసీ సార్ ఫ్రేమ్ పెట్టడం అంటేనే యు ఆర్ లక్కీ. అలాంటిది మా లవ్ మీ సినిమా మొత్తం ఆయన తీశారు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లెర్నింగ్, నోయింగ్ మచ్ అబౌట్ హెమ్. అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఫ్రేమ్ పెడుతున్నారు అని అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ అంటే ఆయన ఒక ఫ్రేమ్ పెడుతున్న ముందు యాక్టర్స్గా మేము చాలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఓకే, వీ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్, మన డైలాగ్ డెలివరీ అంతా కరెక్ట్గా చూసుకోవాలి. బికాజ్ ఆయన సెకండ్ ఫ్రేమ్ మళ్ళీ మేము సెకండ్ టేక్ చేయొచ్చో లేదో అన్న జోన్లో ఉన్నాం. బట్ లేదు, అస్సలు చాలా కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ టీమ్ అంతా కూడా ఇట్ వాస్ సో గుడ్. బట్ ఐ డెఫినెట్లీ సే వీఆర్ సో లక్కీ టు హ్యావ్ ఎమ్ విత్ అస్. నాకు ఒక మెమరీ ఏంటంటే, నార్మల్గా పీసీ సార్ క్లోజులు పెట్టరు, అసలు క్లోజులు పెట్టరు. సో అరుణ్ ఒక షార్ట్ టైప్ వైట్ తీసేసాం, అయిపోయిన తర్వాత ఐ వాంట్ టేక్ ఏ క్లోజ్ విత్ దిస్ బాయ్ మ్యాన్. నాకు అంటే ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, బట్ ఒక ఎనర్జీ బూస్ట్ అయింది కదా. ఓకే అంటే నచ్చుతున్నాం, ఒక కెమెరామ్యాన్కి మనం నచ్చుతున్నాం, ఎందుకంటే ఆయన ఐ ఈజ్ ద ఫస్ట్ కదా. సో ఐ ఫెల్ట్ ఆ మెమరీ నాకు ఇంకా గుర్తుంది, ఆయన అలా అనడం. ఎందుకంటే వై క్లోజ్? ఆయనకి నా కళ్ళు బాగా నచ్చాయంట. సో ఈ వాంటెడ్ టు టేక్ వన్ క్లోజ్. ఆయన అసలు జనరల్గా అరుణ్ సార్ విల్ టేక్ వన్ క్లోజ్, ఏ గెట్ అవుట్ అరుణ్ అంటారు ఆయన. యూ డోంట్ నో ఫిల్మ్ మేకింగ్ మ్యాన్ అని చెప్పి వెళ్ళిపోతారు. విత్ మీ ఆల్సో ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. మేము ఫస్ట్ షెడ్యూల్లో షూట్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు టేక్ అ పిక్చర్స్ ఆఫ్ యూ కమ్ దిస్ సైడ్, విల్ క్లిక్ నైస్ పిక్చర్స్ అన్న. ఆయనకి అలవాటు ఉంది, ఆయన ఇలా ఒక పాకెట్ ఉంటుంది సార్కి, నార్మల్గా కూర్చుంటాం కదా, తీసేసి పెట్టేసుకుంటారు ఆయన పాకెట్లో. తర్వాత నీకు 3-4 days తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తాయి ఆ ఫోటోస్. ఓకే, ఆయన అప్లోడ్ చేస్తాడు. ఆయన తర్వాత ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటారు. ఆయన ఫస్ట్ ఏంటంటే తీసి పాకెట్ లో పెట్టేస్తారు. ఓకే, వాట్ ఈస్ దిస్ యూజర్ పీసీ శ్రీరామ్? పీసీ శ్రీరామ్ ISC అనేదో. ఓకే, He also posts controversial political takes also. ఓకే. ఆయనకు నచ్చిన పిక్చర్స్ తీసి మాకు వాట్సాప్ కూడా చేస్తారు. అంటే మీ ఫొటోస్ ఉన్నాయి ఆల్రెడీ, చూడొచ్చా ఇప్పుడు మేము? అంటే ఆఫ్టర్ ద రిలీజ్ నాకైతే పంపలేదు. ఓకే, అంటే ఎలాంటి ఫొటోస్ తీసారో చూద్దామని. ఆయనది కొంచెం ఇట్లా డార్క్ ఇలా ఉంటాయి, ఆ బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో. ఇట్స్ మోర్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ద పిక్చర్, నాట్ యూ. ఓకే, ఆయన ఏంటంటే మనం ఇట్లా పోజ్ ఇస్తే అలా తీయరు. ఆయన సడన్ గా ఆయనకి ఏదో అనిపించింది, ఇలా తీసి ఫోటో తీసి పాకెట్ లో పెట్టి ఆయన మళ్ళీ చూపారు, అసలు పాకెట్ లో పెట్టేసి. అసలు You are born where you are born. You are not, it's not in your hands, but you want to become an actor. So మీది ఒక ప్రోటోటైప్ ఉంటుంది. అండ్ ఇప్పుడు లైక్ వైష్ణవి గారు హెస్ మేడ్ ఇట్ ఆన్ హర్ ఓన్. సో బోత్ ఆఫ్ యూ మేకింగ్ ఎ ఫిల్మ్. సో ఇది ఎట్లా చూడాలి మనం? లైక్ హౌ డు వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ కాన్వర్సేషన్? యూ కమ్ ఫ్రమ్ వేర్ యూ కమ్ ఫ్రమ్, యూ కమ్ ఫ్రమ్ వేర్ యూ కమ్ ఫ్రమ్, అండ్ యూ ఆర్ డూయింగ్ వన్ ఫిల్మ్. అంటే నేను చాలా సింపుల్, నేను కష్టపడ్డా. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఇన్ దిస్ పబ్లిక్ ప్లాట్ఫామ్, నెగిటివ్ కమెంట్స్ పక్కా వస్తాయి, నేను అది ప్రిపేర్ అయ్యి వచ్చా. అండ్ మీ కమింగ్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్ 100 వచ్చేవి 200 వస్తాయి. అండ్ తన అలా ఒక మూవీ తను బాగా పర్ఫామ్ చేసినా ఒక క్యారెక్టర్ వల్ల తనకి నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. బట్ పీపుల్ సే షీ కేమ్ ఫ్రమ్, ఎంత కష్టపడి వచ్చింది తను ఇక్కడికి, ఒక యూట్యూబర్ నుంచి. కానీ నాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, అరే దిల్ రాజు గారు ఉన్నారు కదరా, చాలా ఈజీగా వచ్చేసాడు, ఏముంది అనేది చాలా ఈజీగా చెప్పేస్తారు. బట్ ఐ నో లైక్ హౌ మచ్ హార్డ్ వర్క్ ఐ డిడ్. అంటే నేను రాజు గారిని కన్విన్స్ చేసి, అండ్ నేను ఒక యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకో అని నాకు చెప్పారు. నువ్వు నాకు చూపి, నువ్వు ఏం పీక్తావో, ఆయన మాట్లాడేదాం కొంచెం ఇలా, నువ్వు ఏం పీక్తావో ఫస్ట్ చూపి, నేను చూస్తా అన్న తర్వాత నాకు 7 years పట్టింది. అంటే నాకు ఇప్పుడు దిల్ రాజు గారు బెంగళూరులో ఉంటే నేను ఇమీడియట్గా మూవీ స్టార్ట్ చేయొచ్చు కదా. 7 years పట్టింది నాకు ఆయనని ఇంప్రెస్ చేసుకొని, వీడు యాక్టింగ్ చేయగలడు అన్న తర్వాత ఆ డైరెక్టర్తో మళ్ళీ నాతో 100 times ఆడిషన్స్ చేయించి, అండ్ ఆ డైరెక్టర్కి ఒకటే చెప్పాడు, నీ కథకి ఇతను సెట్ అవుతాడంటేనే తీసుకో. నేను జస్ట్ ఏదో ఆశీష్ ఉన్నాడు అని చెప్పా కదా అని తీసుకోకు, నీకు ఇతను సెట్ అవుతాడంటే తీసుకో, లేకపోతే విల్ గో టు అనదర్ ఆప్షన్. లక్కీలీ హర్షాకి నేను నచ్చి మేము ట్రావెల్ అయ్యి, అండ్ నాకు రౌడీ బాయ్స్ తర్వాత ఇంకో మూవీ చేయడానికి 2.5 years పట్టింది. బికాజ్ చేశాను, ఓకే నా పర్ఫార్మెన్స్ బాగుందన్నారు, సినిమా ఓకే డ్యూ టు కోవిడ్ ఏదో ఒకటి అనుకో. బట్ ఐ వాంటెడ్ టు డూ ఎ గుడ్ ఫిలిం. సెల్ఫీ స్టార్ట్ అయింది, అది వస్తుంది నెక్స్ట్. కానీ ఇది విన్నప్పుడు ఐ వాంటెడ్ టు ఇమీడియట్లీ స్టార్ట్ దిస్ ఫిలిం, బికాజ్ ఐ సా ఎ స్పార్క్ ఇన్ దిస్. అంటే ఇది ఏదో ఒకటి చేస్తుంది అంటే చెప్పలేము, పక్కా ఇది బ్లాక్ బస్టర్ అని నేను చెప్పలేను, కానీ నాకు అనిపించింది. సో అంటే నేను ఫస్ట్ చూడలేదు. దిల్ రాజు గారు నాగాకి, అరుణ్కి చెప్పారు, మా దగ్గర ఆశీష్ అని ఒకటి ఉన్నాడు,
యూ ఆడిషన్ హిమ్, ఇఫ్ యూ లైక్ హిమ్ యూ టేక్ హిమ్, అదర్వైజ్ మీ ఇష్టం. మీరు ఇంకెవరైతే యాక్టర్స్కి వెళ్దాం అనుకుంటారు, వాళ్ళు నన్ను ఆడిషన్ చేశారు, నాతో డిస్కస్ చేశారు స్టోరీ, వాళ్ళకి నేను నచ్చాను కాబట్టి నన్ను ఈ సినిమాలో తీసుకున్నారు. ఏదో దిల్ రాజు గారి బ్యానర్ కదా అని డైరెక్ట్ అంటే అంత ఈజీగా వచ్చేయలేదని చెప్పి, అంటే ఇదంతా ప్రాసెస్ జనాలకు బయట తెలియదు కదా. But Vaishnavi, you're the other side, like coming from nowhere, making a name for yourself, creating this aura, especially Telugu Ammai in a male-dominated industry. ఇన్ లైఫ్ అందరికీ హర్డల్స్ ఉంటాయి, గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. బట్ హౌ ఐ టేక్ దిస్ అంటే ఐ టేక్ దిస్ యాజ్ లెర్నింగ్ స్టెప్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ థింగ్స్ ఆర్ ట్రయింగ్. అంటే అఫ్ కోర్స్ నేను కొంచెం యూట్యూబర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను కొన్ని. ఇప్పుడు నా ఫస్ట్ సినిమా బేబీ వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అ లెర్నింగ్ స్టెప్ అండి. ఐ కన్సిడర్ దిస్ యాజ్ అ లెర్నింగ్ స్టెప్ అండ్ ట్రయింగ్ మోర్. మీరు యూట్యూబ్లో ఉన్నప్పుడు చూసుంటారు దిస్ అబ్సీన్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ విమెన్, ఎస్పెషల్లీ మన తెలుగు దాంట్లో వచ్చే కామెంట్స్ కానీ మాట్లాడే పద్ధతులు ఇవి కానీ. సో ఏమన్నా చేంజ్ లైక్ ఓవర్ లాస్ట్ 4-5 yearsలో పీపుల్ స్టాప్ డౌన్, లేకపోతే పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అంటే తగ్గుతున్నాయి అంటున్నారా నెగటివిటీ? లైక్ ఆర్ యూ అవేర్ లైక్ ద కాన్వర్సేషన్ దట్ హ్యాపెండ్ అరౌండ్ యూట్యూబ్ పీపుల్ హూ ఆర్ అప్కమింగ్, లేకపోతే హీరోయిన్ ట్రాన్సిషన్ అవ్వడము? ఐ వాజ్ అవేర్. నేను అప్పుడప్పుడు డెఫినెట్లీ ఐ ఆల్సో రీడ్ కమెంట్స్, ఐ ఆల్సో చెక్ ఆన్ ఇన్బాక్సెస్ అవన్నీ. ఫ్యూ ఆర్ స్టిల్ దేర్ అండి. డెఫినెట్గా అంటే చెప్పొద్దు కానీ ఇట్ విల్ మేక్ అస్ ఫీల్ బ్యాడ్. ఆ రోజు ఆ డే పైన ఇంపాక్ట్ పడుతుంది, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో ఎక్కడైతే గుడ్ ఉంటుందో అక్కడ బ్యాడ్ కూడా ఉంటుంది. సో ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ దట్ మేబీ ఐ వోంట్ బి ఏబుల్ టు రీచ్ టిల్ హియర్. సో కీరవాణి గారు ఆబ్వియస్లీ నేను ఎప్పుడో విన్నా దట్ హీస్ రిటైరింగ్ ఆఫ్టర్ బాహుబలి, బట్ అన్నారు అంటే 4 times. సో ఆయన ఈ సినిమా చేయడం అంటే ఇట్స్ ఐ థింక్ ఏదో నచ్చే చేసి ఉంటారు. సో వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్? నాకు ఎస్పెషలీ రావాలి రా విజిల్ ఏదైతే ఉందో దట్ ఇన్స్ట్రుమెంటల్ ఐ పర్సనలీ లవ్డ్ ఇట్. సో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? సినిమా పాటలు ఇప్పుడు దాకా ఇంకా కొంచెం బస్ క్రియేట్ చేయలేదా? సో పాటల పరంగా ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు నార్మల్గా The song is all about story, with the story and visuals. కాన్సెప్ట్ విత్ ద స్టోరీ ఉంటుంది. బట్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా బెటర్గా అంటే అదంతా కాన్సెప్ట్లో ఉంటుంది కాబట్టి యూ మైట్ అప్పుడు మీకు ఇదా ఈ సాంగ్ అని అర్థం అవుద్ది. బట్ అంటే మేము ఏమి ఇట్లా ఒక సాంగ్ హిట్ అవ్వాలి, సినిమాకి ప్రమోషన్ అవుద్ది అలా అనుకుని అయితే చేయలేదు. వి థాట్ ఈ సాంగ్ ఈ పాటలో సెట్ అవుద్ది కాబట్టి చేసాం. ఇట్స్ ఓకే. అంటే పెద్దది అవుతుందా లేదా అని మేము ఇచ్చేదాకా బయటికి తెలియదు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. బట్ కీరవాణి సార్తో మాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండే, ఎందుకంటే డైరెక్టర్ ఇంకా వాళ్ళే ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. బట్ మేము విన్నది ఏంటంటే హీ గేవ్ వెరీ గుడ్ ఆర్ఆర్ అని. మేము ఇంకా చూడలేదు. ఐ హోప్ సో. అంటే మీకేమైనా టాక్ వచ్చిందా దట్ కీరవాణి గారు ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి ఉంటారు. సో ఆయన చూసిన తర్వాత మీకు ఏమన్నా లైక్ ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ మస్తు ఉంది సినిమా అలా ఏమని చెప్తాను? తను మీ అందరూ తెలియదు, వైష్ణవి పాట పాడింది ఈ సినిమాలో. రావాలి రా ఉంది కదా, తన వర్జన్ కూడా ఒకటి పాడింది. సో తనకి ఇంటరాక్షన్ ఎక్కువ ఉండే కీరవాణి సార్తో. అండ్ అరుణ్ వాళ్ళు చెప్పేవాళ్ళు, కీరవాణి సార్కి మీ పర్ఫార్మెన్స్ ఇక్కడ బాగా నచ్చింది, మీ ఇద్దరిది ఈ సీన్లో బాగా చేశారంట, మీరు చెప్పమని అని. అండ్ నేను డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే మాకు అంటే మాది అది కాదు కాబట్టి. బట్ షీ వెంట్ టు ద స్టూడియో విత్ కీరవాణి సార్, అక్కడ వాళ్ళు పాడారు కాబట్టి షీ మైట్ బి నోయింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఎంత డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ? ఐ థింక్ నాకు తెలిసి బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ 2.15కి వచ్చేస్తాం. 2.15 to 1.7 మధ్యలో విత్ కార్డ్ టైటిల్స్. But 1 or 2 questions we can end this. And English title, was there any particular reason? అది అరుణ్కే ఉండే డైరెక్టర్కి. ఫ్రమ్ ద ఫస్ట్ డే వాజ్ లైక్ సార్ లవ్ మీ ఇఫ్ యూ డేర్, దీనికి సెట్ అవుద్ది ఈ కాన్సెప్ట్. ఫస్ట్ లవ్ మీ అనుకున్నాం, దాని తర్వాత సంథింగ్ ఇస్ మిస్సింగ్, చాలా ఛాలెంజింగ్ కదా ఈ ఫిలిం, ఇఫ్ యూ డేర్ అని పెడితే లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఇంకేం ఆప్షన్ కూడా లేకుండే మాకు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇది ఒకటే ఆప్షన్. అంటే ఇంగ్లీష్ టైటిల్ రాజుగారు అన్నారు, మరి ఇంగ్లీష్ టైటిల్ కదా రీచ్ అవుద్దా కింద ఆడియన్స్ వాళ్ళకి అంటే, సార్ రీచ్ అవుద్ది సార్, డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేద్దాం, వై నాట్. కోవిడ్ తర్వాత అన్ని డిఫరెంట్ సినిమాలే వర్కౌట్ అవుతున్నాయి కదా, సో వై నాట్ అని. ఇంకా మాకు ఆప్షన్ కూడా ఏం లేకుండా, సో యూఆర్ లైక్ డన్, విల్ గో విత్ దిస్ గట్ ఫీలింగ్తో వెళ్ళాము. 2 questions అండి, ఇప్పుడే కాదు. ఏంటంటే ఆబ్వియస్లీ
టైటిల్ ఎప్పుడు వస్తుంది సినిమా స్టార్టింగ్ మధ్యలోనా లేకపోతే ఎండ్కి? May 25th రోజు మీకే తెలుస్తుంది భయ్యా. ఓకే, సో ఫ్యామిలీ స్టార్ ఆబ్వియస్లీ దిల్ రాజు గారు తీశారు. సో మీరు చూసుంటారు కదా సినిమా రిలీజ్కి ముందు. నేను చూశాను, బట్ మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు అందరికంటే ముందు చూసేసి ఉంటారు కదా. మేము అది జరిగేటప్పుడు మాది April 25th రిలీజ్ ఉండే. సో వీఆర్ బిజీ షూటింగ్. మేము నాకు తెలిసి రిలీజ్ అయిన 2 days తర్వాత చూసాం, ముందు కూడా కాదు. సో ఏమనిపించింది మీకు? అంటే ఇట్ వాజ్ నాట్ గ్రేట్, బట్ ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ అని కూడా అనిపించింది. మరీ అంత ట్రోల్స్ చేశారు, కానీ అంత బ్యాడ్ కూడా నాకేమనిపించలేదు. ఇట్ వాజ్ ఒక గుడ్. వీళ్ళే చేసింది, నేనేం చేయలేదు. బట్ భయ్ అది పబ్లిక్ ఒపీనియన్, నువ్వు తప్పు అని నేను నీకు చెప్పలేను, కానీ నా ఒపీనియన్ ఇట్స్ నాట్ బ్యాడ్ అని నాకు అనిపించింది అంతే. మీకేమనిపించింది? చూసారా మీరు ఫ్యామిలీ స్టార్? ఓటీటీలో 2 days తర్వాత చూస్తే మీకు ఎలా అనిపించింది మూవీ? ఐ లైక్ విజయ్ గారు కాబట్టి ఐ లైక్ ద ఫిల్మ్ సో మచ్. ఇట్ వాజ్ నాట్ ఐ లైక్ ఇట్. సో వీల్ ఎండెడ్ విత్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, నా ఛానల్లో ఐ గివ్ రివ్యూస్ అండ్ ఐ గివ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్స్ టమాటోస్. సో మీరు స్టార్స్ బదులు టమాటోస్ ఇస్తాను అనమాట. సో హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్ట్? మీరు చూడలేదు మూవీ ఆబ్వియస్లీ అన్నారు కాబట్టి, హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? మీ గట్ ఫీలింగ్ ఏంటి? 5కి 4. Nice. మీరు ఫర్ దిస్ ఫిల్మ్ యాజ్ అన్ అంటే మీరెంత ఎన్ని స్టార్స్ ఇస్తారని? ఎన్ని స్టార్స్ బదులు ఎన్ని టమాటోస్? 3.5 to 4 భయ్యా. 3 to 4 అనుకో. 3 to 4. మీరు అంటే ఐ am not a person who can decide. అంటే నువ్వు యాక్ట్ చేసావు, నీ ఫీలింగ్ ఏంటి? ఐ వాజ్ అబౌట్ టు గివ్ దాట్ ఎగ్జాంపుల్. ఫుల్ ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ ఎట్లయితే రాస్తా, బట్ అది ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది రిజల్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మేబీ ఐఎమ్ నాట్ దట్. ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ జస్ట్ బీయింగ్ హానెస్ట్. ఓకే, మీరు బేబీ సినిమా చేసినప్పుడు మీకు ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఇది బికమ్ హిట్ మూవీ ఆర్ ఏదో యాంటిసిపేషన్ ఉంటుంది కదా, అది సర్పాస్ చేసింది. అప్పుడు ఈ మూవీకి ఏ ఫీలింగ్ ఉంది? నేను ఎంతవరకు పోతుందని చెప్పలేను, కానీ బట్ ఫర్ షూర్ దిస్ విల్ బీ అ డిఫరెంట్ అండ్ యూనిక్ స్టోరీ. ఆ మార్క్ అయితే 100% వస్తుంది. 100%. బట్ ఈయన మల్లు చొక్కా అంటారు, లైక్ మీకు తెలుసో లేదో, బికాస్ నేను ఓన్లీ మలయాళం ఫిల్మ్స్ బాగున్నాయని చెప్తానంట. అవునా? రీసెంట్లీ చూసిన ఫేవరెట్ మూవీ ఏంటి? ఆవేశం. మంజుమల్ బాయ్స్ మీకు నచ్చిందా? ఏడ్చారా మీరు చూసినప్పుడు? నేను హైయెస్ట్ రేటింగ్ దానికి ఇచ్చాను. అదే, బట్ తెలుగు వాట్ ఈస్ ద తెలుగు? 4.5 ఇచ్చా మంజుమల్ బాయ్స్. అంటే ఐ క్రైడ్ 5-6 times. 5-6 times ఏడ్చా. బాడీ వాజ్ షేకింగ్. అయితే మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది అంటే మా సినిమా కూడా బాగా నచ్చుతుంది. Nice emotional track also. Yeah, maybe we can end with this. So cinema audience is going down అండి. సో మీ ఇద్దరు లైక్ ఆన్ సోషల్ మీడియా సినిమా గోయింగ్ ఆడియన్స్ ఈస్ గ్రాడ్యువల్లీ గోయింగ్ డౌన్. అంటే మేము ఎవ్రీ వీక్ వీ గో మల్టిపుల్ టైమ్స్ టు థియేటర్స్, వీ సీ నంబర్స్ ఆర్ స్లోలీ గోయింగ్ డౌన్. అంటే నాకేమనిపించింది అంటే, సినిమాలు నచ్చకపోతే ఆడియన్స్ కంప్లీట్గా రావడం ఆపేసాడు. ఎందుకంటే మొన్న చూసా డీజే టిల్లు 2కి 10 days సినిమా కంప్లీట్ ఫుల్స్. నేను చాలా లేట్గా చూసా, అప్పుడు కూడా ఫుల్ ఉంది థియేటర్. సో నేను అదే అనుకున్నా, సినిమా బాగుంటే వస్తారు, వై నాట్? మా సినిమా బాగుందని మేము నవ్వుతున్నాం, అందుకే మా సినిమా కోసం థియేటర్కి వస్తారని అనుకుంటున్నాం మేము. బట్ దట్స్ ట్రూ. ఎందుకంటే అందరు ఎలాంటి దాంట్లో మైండ్ సెట్లో ఉన్నారంటే, ఏముంది 1 monthలో ఓటీటీలో వస్తుంది కదా. అబ్సల్యూట్లీ ఆ మైండ్ సెట్లో ఉన్నారా నిజంగా? ఖచ్చితంగా బ్రో. అంటే నేను ఫస్ట్ డే మార్నింగ్ షో 4 o'clock వెళ్ళి చూసేటోడు నేను నా ఫ్రెండ్స్తో. కానీ జనాలు తక్కువ, అంటే ఆ మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది. అంటే అందరూ అనట్లేదు, బట్ నేను అదే చెప్దాం అనుకున్నా, థియేటర్ ఎక్స్పీరియన్స్ యూ కాంట్ చేంజ్ ఇట్. ఎంత నువ్వు ఇంట్లో కూర్చున్న దాంట్లో చూస్తుంటే, నీకు ఇంట్లో చూసేటప్పుడు ఇటు వెళ్తాం అటు వెళ్తాం తిరుగుతాం, బట్ ఆ 2.5 hour ఎక్స్పీరియన్స్ థియేటర్గా ఉంటుంది కాబట్టి. అండ్ మా మూవీ ఈజ్ కంప్లీట్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఎంత ఇంట్లో చూసినా మీకు ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వం. సో అంటే ఆస్కింగ్ అంటే ఐఎమ్ టెల్లింగ్ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పోదు నా ఐ ఫీల్ లైక్. ఐ బిలీవ్ హారర్ సినిమాస్కి ఎక్కువ జనాలు చాలా ఆదరిస్తారు, అండ్ ఆ థియేటర్స్లో ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. విత్ హారర్ విత్ లవ్ స్టోరీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కాన్సెప్ట్. సో మీరు లైక్ మీరు సోషల్ మీడియా నుంచి ఫిల్మ్కి ఆ ట్రాన్సిషన్, లైక్ హ్యావ్ యువర్ ఫ్యాన్స్ క్యారీడ్ ఓవర్ టు సినిమా, లైక్ మీరు చూస్తున్నారా అండి? ఓకే, నైస్. సో మేబీ ఆ వేవ్లోంచి మేబీ దిస్ న్యూ ఆర్ట్ థియేటర్. నాకు ఈ క్వశ్చన్ ఉండేనండి, అంటే
ఇన్స్టాగ్రామ్లో ఇన్ని మెసేజెస్ అవన్నీ ఉంటున్నాయి, ఇప్పుడు వీళ్ళు నిజంగా నన్ను సినిమాలో చూస్తారా, ఆ స్పేస్ నేను తీసుకున్నానా లేదా అని. బట్ ఎస్, నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది బేబీ తర్వాత. Yeah, అండి. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. విల్ సీ 25th May. సో లవ్ మీ ఇన్ థియేటర్స్. లవ్ మీ ఇఫ్ యూ డేర్. లవ్ మీ లవ్ మీ ఇఫ్ యూ డేర్, బికాస్ Love me if you dare. క్యాప్షన్ అంటే దమ్ముంటే నన్ను ప్రేమించు అని ఇలా ఛాలెంజ్. దమ్ముంటే మా సినిమాకి రండి అని మేము ఛాలెంజ్ చేస్తాం. సో ఆల్రెడీ సినిమాలో పాట ఉంది, రావాలిరా. సో ఆ థియేటర్స్కి జనాలందరూ రావాలిరా అనేది. yeah. So watch it, అండి. So let us know. We'll also talk about the film post release. So thank you Ashish garu, thank you Vaishnavi garu for your time. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అండ్ ట్రైలర్, టీజర్ ఇప్పుడు దాకా చూసిన కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ ప్రమోట్ ద ఫిలిం, బికాజ్ ఇట్స్ టైమ్ వేర్ పీపుల్ షుడ్ కమ్ టు ద థియేటర్స్. సో మనం సినిమా వాళ్ళం కాబట్టి మనమే ఇంకా ప్రాపర్గా జనాలకు చెప్పాలి, రండి చూడండి. And we love theaters. Yeah, we love theaters. Thank you, అండి. Thank you. బాయ్ 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 గైస్.